తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ కొత్తగూడెం నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు మధ్య వివాదం ముదురుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉన్నత స్థాయి హోదాలో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగి ఎమ్మెల్యేను టార్గెట్ చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఉన్నత స్థాయి హోదాలో ఉన్నవు ప్రభుత్వ ఉద్యోగి స్థానిక ఎమ్మెల్యేపై పదే పదే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నా తనపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికి గల కారణం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ పేరిట గడల శ్రీనివాస్ రాజకీయం చేస్తున్నాడని విమర్శలు గుప్పమంటున్నాయి. తెలంగాణ స్టేట్ హెల్త్ డైరెక్టర్గా ఉంటూ అనునిత్యం కొత్తగూడెం నియోజకవర్గంలోనే ఉంటూ రాబోయే ఎన్నికల్లో తనకు సీటును కొత్తగూడెం నుండి టీఆర్ఎస్ పార్టీ తరపున ఆశిస్తూ పలు సేవా కార్యక్రమాలన్నీ చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల్లో ఇక మీదట మీ ఇంటి వద్ద పెద్ద కొడుకుని తానే అంటూ మీ ఇంట్లో వాడిగా మీకు అండగా ఉంటానంటూ తెలంగాణ స్టేట్ హెల్త్ డైరెక్టర్ రాజకీయ నాయకులను మించి ఉపన్యాసం చెప్పడం విశేషం. అంటే తాను రాజకీయాల్లోకి వచ్చేస్తున్నానని కొత్తగూడెం ప్రజలకు చెప్పినట్లుగానే అని అనుమానిస్తున్నారు. అనేక టోర్నమెంట్తో పాల్గొన్నాను. ఎక్సర్సైజ్ చేసేవాడిని, యోగా చేసేవాడిని, అది మీలాగానే ఇక బ్రహ్మాండం పనిచేసేవాడిని. చాలా సంతోషమైన నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశంతో ఈ యొక్క క్రీడా కార్యక్రమం చేపడతా ఉన్నారు. అన్ని రంగాల్లో ముందుకు పోయిన పరిస్థితిలో కూడా యువకులకి మంచి ప్రోత్సాహం ఇవ్వాలి. వారికి రాష్ట్రంలో కూడా మంచి స్పోర్ట్స్కు నిర్వహించాలి కొన్ని రోజుల ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక కార్యక్రమం చేశారు. నిజంగానే ఇప్పుడే చెప్పారు, మంచి మంచి మాకంటే ఎక్కువ స్పోర్ట్స్ ఉన్నాయి. అందువల్ల చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు చూస్తున్నాం, మీరు వీటి ఏంటో ఎప్పుడు అయిపోతారో చూస్తున్నాం, కనిపిస్తూనే ఉన్నారు, తప్పుడు కొడుతూనే ఉన్నారు. ఎక్కువసేపు మాట్లాడను, ఖచ్చితంగా తప్పకుండా విజయం సాధించాలి. ఇందాక ఓడటం చేయటం సహజమే, కాబట్టి ఓడినా గెలిచినా ఇంకా ముందుకు రావాలి, సహజమది. చేస్తాను. ఓకే, వారసులు లేరు. మమ్మల్ని రేపు పొద్దున వచ్చేసి నేను అయిన తర్వాత మళ్ళీ వెనక నుంచి పొడవడానికి నాకు వారసులు లేరు. సో ఆ ఇబ్బందులు లేవు. మీకు ఎక్కడి నుంచో ఫోన్లు వచ్చి మిమ్మల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. నా కొడుకులు ఎవరు లేరు. అదృష్టవంతుడిని, ఒకతే కూతురు మహాలక్ష్మి, పెళ్లి చేసా పంపించేసా, వాళ్ళ బతుకు వాళ్ళు పోతున్నారు. ఇక మిగిలిన 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎంత ఉంటుందో అది మొత్తం చేస్తున్నాను. ఈ రోజున జిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా రాజకీయ కుట్రలు లేపాడు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు. కొత్తగూడెంలో అడుగుపెట్టు, నేను ట్రస్ట్ ద్వారా కొత్తగూడెం ప్రజలందరూ కూడా నేను ట్రస్ట్ ద్వారా హెల్ప్ చేస్తానని చెప్పి ఈ రోజున తన దురుద్దేశం రాజకీయ స్వార్థం, ఇలా రాజకీయ స్వార్థం కోసం ఇలా జిఎస్ఆర్ అని ట్రస్ట్ పెట్టి తను పగటి వేషాలు వేస్తా ఉన్నాడు. ఈ రోజున ట్రస్ట్ నడిపే వ్యక్తులు శ్రీనివాస్ హెల్త్ డైరెక్టర్ ఉంటూ తను ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఇలా ర్యాలీలు ఏంటండి? ఇలా ట్రస్ట్ నడిపే వ్యక్తులు ఎవరైనా సరే, సేవాభావం ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే, అది ఎవరికి తెలవాలా, సేవ చేయించుకునే వాళ్ళకి తర్వాత ప్రజలకు తెలవాలి. కానీ ఇలా ర్యాలీలు పెట్టుకుంటా రాజకీయంగా తను స్వార్థపూరితంగా ట్రస్ట్ అనే నామాన్ని ఇవాళ వాడుతున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే శ్రీనివాస్ హెల్త్ డైరెక్టర్ గారు అసలు ఆ పదవికి అనర్హుడు. గుట్టా బగి వేషాలు వేసుకుంటా ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ ఉంటూ
తెలంగాణ గవర్నమెంట్ లో పనిచేసిన ఎమ్మెల్యే గారు సుదీర్ఘంగా 40-50 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వనమ వెంకటేశ్వర గారిని రిటైర్ అవ్వమంటున్నాడు. మరి ఒక్కసారి ఆలోచించాయా? మరి ప్రధానమంత్రి 20 సంవత్సరాలు ఉన్నారు. భారత చరిత్ర తెలుసుకుంటే ఎంత వయసుతో నిమిత్తం ఏముంది, పని చేస్తున్నారా లేదా? ఇవాళ కూడా యంగ్ జనరేషన్ కి పోటీగా వనమ వెంకటేశ్వర స్థానిక ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు. అది మీకు గమనించట్లేదా? మీరు ఒకసారి ప్రయాణం చెప్పి ఒకటే గుర్తుంచుకోండి, చివరి స్థాయి వరకు ఈ యొక్క నియోజకవర్గాన్ని వచ్చేటువంటి అవసరం. ఈ కోసం మీ ప్రజాసేవ మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ నేను పోటీ చేస్తాను, మళ్ళీ విజయం సాధిస్తామని మళ్ళీ పోటీ చేస్తామని చెప్తా ఉన్నాను. ప్రజలు చెప్తా ఉన్నారు మీరే కావాలి, మీరే రావాలని. అందరూ కూడా చెప్తున్నా, ఖచ్చితంగా వాళ్ళ కోరిక నెరవేర్చదలుచుకున్నా. ఎందుకంటే వాళ్ళు ఎవరి స్థలంలో ఏం చేస్తారో తెలియదు. ఈ కొత్తగూడాన్ని నా గుండెల్లో పెట్టుకున్నా, ఈ నియోజకవర్గాన్ని నా గుండెల్లో పెట్టుకున్నా. ప్రతి ఒక్క మనిషి, ఒక్క వ్యక్తి అందరి గుండెల్లో నేను మా గుండెల్లో పెట్టుకుని మిమ్మల్ని కాపాడుకుంటాను. అందులో తప్పకుండా కొత్తగూడెంలో మళ్ళీ నేనే పోటీ చేయడం ఖాయం మనం చేస్తా ఉన్నాను. అందువల్ల పోటీ చేయమంటారా? చెప్పండి, పోటీ చేయాలా? చెప్పండి, చేయాలా ఉందా? మీ కోరిక నిలుస్తాను, మీ కోరిక తీరుస్తాను, మళ్ళీ నిలబడతాను. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, కేటీఆర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కోరిక మేరకు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, మీ అందరం బలపడతారు ఉద్దేశంతోనే ఖచ్చితంగా తప్పకుండా మీ కోరిక ప్రకారం మళ్ళీ నేను పోటీ చేస్తాను, గెలవడం ఖాయం. మళ్ళీ కొత్తగూడని అనేక రకాల అభివృద్ధి చేస్తాము అని చెప్తూ ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు మన కౌన్సిలర్స్. ఎండలైనా నేను అంటాను, ఇంత ఎండలో వస్తారు అనుకున్నా, కానీ ఎండలైనా మీరు వచ్చారు, మీకు కృతజ్ఞత చెప్పేస్తూ మీరందరూ కూడా మంచి భోజనం ఏర్పాటు చేశాను. నేను కూడా మీతో కలిసి భోజనం చేస్తాను, నేను కూడా మీతో భోజనం చేస్తాను. అందరూ కూడా వెళ్ళి ఏర్పాటు చేసి, ఎందుకంటే నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు. ఈ యొక్క కొత్తగూడెం నాకు జన్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి. ఆ కొత్తగూడెంని అన్ని రకాల అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అని చెప్తూ మీ అందరినీ నా గుండెలో పెట్టుకొని పూజిస్తాను, ఆరాధిస్తామని చెప్తూ మీరు శుభాకాంక్షలు చేస్తూ బ్రహ్మాండ పంచ కౌన్సిల్కి చైర్మన్కి కౌన్సిల్ కంటే కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఓకేనా? అందరూ కూర్చోవాలి. అందరికి భోజనాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా